హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి 40,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరిస్థితి ఏంటి, మరి మిగతా జరిగినటువంటి ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, మరి టీఎస్పీఎస్సీ అభ్యర్థులు వరుసగా రాజీనామాలు చేయడం అయితే జరిగింది. మరి వాటిని ఆమోదించడం కూడా జరిగింది. సో వాటి గురించి పూర్తి వివరాలను, ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, అదేవిధంగా ప్రిలిమినరీకి విడుదలగానే పరీక్షలు, అదేవిధంగా తుదికి విడుదలై పరీక్షలలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు, మరి నోటిఫికేషన్లు విడుదల కానటువంటి ఉద్యోగాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే 40,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గురుకుల ఉద్యోగ నియామక బోర్డు, అదేవిధంగా పోలీసు ఉద్యోగ నియామక బోర్డులు దాదాపు 40,000 పైగా పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసి నియామక ప్రక్రియలో రాత పరీక్షలు, ప్రాథమిక కీలు, తుది కీలు విడుదల చేసింది. అయితే కేవలం మెరిట్ జాబితా మాత్రమే విడుదల చేయకుండా ఈ ఫలితాల్లో జాప్యం అయితే చేయడం జరిగింది. అయితే ఉద్యోగ నియామకాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో సాధారణ పరిపాలనా శాఖ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోసం బోర్డులు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులు రాజీనామా ఆమోదం పొంది నూతన టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు నియామకం జరిగిన తర్వాతనే నియామక ప్రక్రియ ముందుకు సాగేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి 22 ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇంకా జరగనే లేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై ఇంకా స్పష్టతనైతే మనకు రాలేదు. అయితే మిగతా ఉద్యోగాల పరిస్థితి కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫైనల్కి విడుదలయ్యి ఫలితాలు వెలువడినటువంటి పరీక్షలు కనుక చూసుకున్నట్లయితే 8,039 గ్రూప్ 4 ఉద్యోగాలు తుదికి విడుదలై పరీక్ష ఫలితాల కోసమైతే అభ్యర్థులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 77 లైబ్రేరియన్ ఉద్యోగాలు తుదికి విడుదలై పరీక్ష ఫలితాల కోసం అయితే ఈ యొక్క అభ్యర్థులు కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు తుదికి విడుదలైనాయి. వీళ్ళు కూడా పరీక్ష ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 1,540 ఏడబ్ల్యూ ఉద్యోగాల జనరల్ ర్యాంకు కూడా మొదలైంది. ఫలితాలు విడవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ న్యాయ వివాదం కారణంగానే వాయిదా అయితే పడింది. దాంతోపాటు 9,210 గురుకుల ఉద్యోగాలు తుదికి విడుదలయ్యింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో విడుదల చేసి ధృవపత్రాల పరిశీలన చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా 16,969 పోలీస్ ఉద్యోగాల తుది జాబితాలు కూడా విడుదలయ్యాయి. నియామక ప్రక్రియ వైద్య పరీక్షల దగ్గర అయితే నిలిచిపోవడం అయితే జరిగింది. అయితే ప్రిలిమ్స్కి విడుదలైనటువంటి పరీక్షలు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రైమరీకి వచ్చేసి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 833 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు, 185 వెటర్నరీ సర్జన్ పోస్టులు, 175 టీపీబీఓ పోస్టులు, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 32 భూగర్భ జల శాఖ అధికారులు పోస్టులు, 25 భూగర్భ జల శాఖ అధికారులు నాన్ గెజిటెడ్ పోస్టులు, 79 అకౌంట్స్ అధికారుల పోస్టులు, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులు ఇవైతే ఆగిపోవడం అయితే జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ మరియు లైబ్రేరియన్ ఇంటర్ మరియు సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి ఈ పోస్టులు అయితే మనకైతే ఆగిపోవడం అయితే జరిగింది. ప్రైమరీకి విడుదలయ్యి ఈ యొక్క పరీక్షలు అయితే రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా తుదికి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే తుదికి విడుదలై పరిశీలనలో ఉండడం అయితే జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ విడుదల
అవ్వనటువంటి ఉద్యోగాలు గనక మనం చూసుకున్నట్లయితే 491 డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 29 ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కళాశాల, 24 లైబ్రేరియన్ డిగ్రీ కళాశాల. ఇవైతే ఇప్పటివరకైతే నోటిఫికేషన్ అయితే విడుదల అయితే కాలేదు. మరి కొన్ని నోటిఫికేషన్‌లు విడుదలయినయి గూడా ఇప్పటివరకైతే ఎగ్జామ్స్ అయితే జరగలేదు. హాస్టల్ వెల్ఫేర్ అట్లాంటివి గనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహించలేదు. మరి ఈ విధంగా ఇవి పోస్ట్‌పోన్ అయితే కావడం జరిగింది. మరి ఈ తరుణంలో టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులైతే వరుసగా రాజీనామాలైతే చేయడం జరిగింది. వాటిని ఆమోదించడం గూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగాలి అనంటే టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులనైతే రిక్రూట్‌మెంట్ చేయాలి. అయితే టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులని ప్రకటించిన తర్వాత ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్‌కి సంబంధించి ఉద్యోగాలైతే భర్తీకైతే నోచుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే నిర్వహించాల్సి ఉంది. ఆల్రెడీ గ్రూప్ 1 నిర్వహించినా కూడా 2 టైమ్స్ అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అంటే రద్దు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా జనవరిలో జరగాల్సినటువంటి గ్రూప్స్ పరీక్షలు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఏం కనిపించడం లేదు. మరి చూడాలి. మరి టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులని రిక్రూట్ చేసిన తర్వాత ఈ యొక్క 40,000కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్‌కి సంబంధించి భర్తీ అయితే కొనసాగుతునేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీలైనంత తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినటువంటివి, అదేవిధంగా ఎగ్జామ్స్ జరగాల్సినవి, అదేవిధంగా రిక్రూట్‌మెంట్ కూడా అతి తొందరగా నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులైతే కోరుకుంటున్నారు. మరి అదే తరహాలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగైతే వేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.